నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. నేను కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 1953 అక్టోబర్ 1న ఏర్పడి ఇప్పటి వరకు 72 సంవత్సరాలు గడిచింది. ఈ 72 సంవత్సరాల్లో 19 మంది ముఖ్యమంత్రులు, 25 మంది ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి వాళ్ళందరికీ కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు ఎందుకు గుర్తులేరు, ఏ పథకానికి కూడా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు పెట్టారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం. సో ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ వినూత్న ఆలోచనతో చరిత్ర పుటల్లోకి ఎక్కించడం కాదు, మన మనసుల్లో ఉండాలి అని గుర్తు చేసిన ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ పాయింట్ గనక నేను చెప్పేది గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ వినూత్న ఆలోచన, ఆయన ప్రతి ఆలోచనని మనం షేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని ఈ వీడియో గురించి మీరు తప్పకుండా తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని 1952 అక్టోబర్ 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఈ పొట్టి శ్రీరాములు గారు. అయితే 56 రోజుల పాటు, కొంతమంది 58 రోజులు, ఒక అన్ని వీడియోస్ చూస్తే కొంతమంది 56 లేకపోతే 58 అంటున్నారు. మొత్తం మీద 56 నుంచి 58 రోజుల పాటు ఆయన ఈ ఆమరణ నిరాహార దీక్షను మద్రాసులో చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటే కాదు, తెలిసి కూడా మర్చిపోయిన విషయం. ఆయన త్యాగాన్ని మర్చిపోయారు. ఒక 56 రోజుల నుంచి 58 రోజుల పాటు ఒక మనిషి తిండి లేకుండా, ఒక నీటి బిందువును కూడా కడుపులోకి పంపకుండా అంత త్యాగం చేశారు అంటే ఆ త్యాగమూర్తిని చాలా మంది మర్చిపోయారు. ఆ తర్వాత డిసెంబర్ 15, 1952లో ఆయన ప్రాణత్యాగం చేశారు. ప్రాణత్యాగం చేసి అమరజీవిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఆయన ప్రాణత్యాగం వెలకట్టలేనిది, కొనియాడలేనిది, ఆయన గొప్ప త్యాగమూర్తి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు 72 సంవత్సరాలు అయితే 19 మంది ముఖ్యమంత్రులు, 25 మంది ఉప ముఖ్యమంత్రులు వచ్చారు. వాళ్ళు ఎంతసేపు పార్టీల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు కానీ అప్పుడు వాళ్ళందరికీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం గుర్తుకు రాలేదా? ఆయన ప్రాణ త్యాగం చేస్తేనే కదా ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది అనేది ఎవరికి గుర్తురాలా? ఎందుకు గుర్తుకురాలా? ఒక ప్రాజెక్టుకైనా పేరు పెట్టారా అంటే పెట్టలేదు. ఎప్పుడో ఒక ఊరికి, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, ఒక జిల్లాకు మాత్రమే ఆయన్ని పరిమితం చేశారు, ఒక నెల్లూరు జిల్లాకి మాత్రమే ఆయన్ని పరిమితం చేశారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆయన ఒక జిల్లాకి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు, తెలుగువారి జాతికి సంబంధించిన వారు. ఈ తెలుగు జాతి వారు, ఈ ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు జాతి వారు దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా తమ పని తాము చక్కగా మంచిగా చేసుకుంటున్నారు. తెలుగువారి ఖ్యాతిని అక్కడ వరకు ఇనుమడింపు చేశారు అంటే ఎవరి త్యాగం వల్ల, ఎవరి ప్రాణ త్యాగం వల్ల అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార అనే ఒక ప్రాజెక్టును చేపట్టి, ఇది జల్ జీవన్ మిషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్. ఆ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 జిల్లాల్లో తాగునీటి, శుద్ధి నీరు, తాగునీరు, మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన పథకానికి, ఈ ప్రాజెక్టుకు అమరజీవి జలధార అనే పేరు పెట్టి ఆయన గురించి, ఆ పొట్టి శ్రీరాములు గురించి ఆయన చెబుతుంటే నిజంగా ఎవరైనా ఇంతవరకు చెప్పారా? ఇంత చరిత్రలో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు అనేది ఈ తరం వాళ్ళకి తెలియచేయాలి. ఈయనొక్కళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రాణ త్యాగాలు చూడండి, వాళ్ళు మన కోసం ఏమేం చేశారో చూడండి. గాంధీజీ ఒక మాట అన్నారట ఈ పొట్టి శ్రీరాములు గారి గురించి. ఏమిటి అంటే, ఇటువంటి ఈ పొట్టి శ్రీరాములు లాంటి గాంధేయవాది కానీ, లేకపోతే స్వాతంత్ర సమర యోధులు కానీ ఇలా 11 మంది కనుక నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను ఒకే ఒక్క సంవత్సరంలో మాత్రం స్వాతంత్రాన్ని నేను సాధించగలను అని అన్నారంట. అంటే ఆయన స్ఫూర్తి ఏ విధంగా ఉందో చూడండి. గాంధీ గారే ఆ మాట అన్నారు అంటే
ఆయన త్యాగం, ఆయన నిజాయితీ, ఆయన పట్టుదల అనేది ఏ విధంగా ఉందో గుర్తించండి. అప్పుడు ఆ గాంధీ గారు గుర్తించారు, మళ్ళీ ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం గుర్తించారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతసేపు కుటుంబ పేర్లేనా, ఇంకే పేర్లు లేవా? మనకు త్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మొన్నటి దాకా డొక్కా సీతమ్మ అనే పేరు ఎవరికైనా తెలుసా? ఎవరికో నోట్లో కొంతమందికి మాత్రమే తెలుసు. అలాంటిది మాట్లాడితే ప్రతి సభలో డొక్కా సీతమ్మ భోజనం పెట్టేది అని ఆవిడ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గురించి చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాకి కాదు, ఆయన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని ఇనుముడింప చేసిన వ్యక్తి. సో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులందరూ పనిచేసుకుంటున్నారంటే ఈయన చలవే. మనం ప్రత్యేకంగా ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నామంటే ఆయన ప్రాణ త్యాగం వల్లే అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమని చెప్పుకుంటూ వచ్చారంటే, ఆయన్ని ఒక కులానికి పరిమితం చెయ్యొద్దు, దయచేసి ఇంకా కులాల పేరుతోనే కొట్టుకుందామా, ఇంత టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ అవుతున్నాం, యువత మేలుకోండి, ఇలా చరిత్రకారులు మన వాళ్ళు చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకోండి, మీ జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకోండి, మీకు చరిత్ర కావాలంటే చాలా ఉంది, మన చరిత్రకి అంతు లేదు, ఎన్నో త్యాగాలు ఉన్నాయి దాంట్లో, మీరు గనక దాన్ని ఫాలో అయితే మీ జీవితం ఒక మంచి గాడిలో పడుతుంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. ఎవరండి ఈ విధంగా చెప్పేది? నేటి రాజకీయ నాయకుల్లో ఒక్కరైనా ఉన్నారా? చరిత్రని చరిత్ర పుటల్లో పుస్తకాల్లో బంధించారు తప్ప ఈ విధంగా పైకి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి సభ ఒక అద్భుతం, ప్రతి సభలో ఒక నాయకుడి గురించి మాట్లాడడం, ప్రతి సభలో ఒక మంచి గొప్ప పని గురించి మాట్లాడటం ఎవరైనా చేస్తున్నారా? ఈయన మాత్రమే ముందుకు వస్తున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, ఏ విధంగా సమాజాన్ని మేలుకొల్పుతున్నారు, ఏ విధంగా యువతను మేలుకొల్పుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. ఆయన ఆలోచన విధంగా, ఆయన చెప్పిన విధంగా మనం గనక ముందుకెళ్తే యువతలో మార్పు తీసుకురావచ్చు. ఆయన గత సభలో కూడా ఏం చెప్పారు అంటే, యువత డ్రగ్స్ కు బానిస అవుతున్నారు, అలా అవ్వద్దు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, మీకు దేని మీద టాలెంట్ ఉందో దాని మీద మీ ప్రయోగించండి, మీరు అద్భుతాలు సృష్టిస్తారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. యువతకి ఇన్స్పిరేషనల్ ఆయన చేసే ప్రతి పని కూడా. ప్రజలకు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇలాంటి పవన్ కళ్యాణ్, ఇలాంటి వ్యక్తిని మేము చూడలా, అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎంతసేపు సినిమా స్టార్ కిందే చూసాం, రాజకీయాల్లో కూడా అద్భుతాలు సృష్టించి సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, ఇక ఎన్ని స్టార్లు పెట్టినా తక్కువే అని. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ రోడ్లు వేసిన గ్రామాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే చెప్తారు. కరెంట్ లేకుండా ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా, కరెంటు తెప్పించారు కదా, అక్కడికి వెళ్తే చెప్తారు. ఇలా ప్రతి చోటకి కనుక మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఆయన గొప్పతనం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి సభలో కూడా పోలీసులను గౌరవించడం, మహిళలను గౌరవించడం, ఈ విధంగా ప్రతి ప్రాజెక్టుకు కూడా ఆయన బాగా ఆలోచించారట. ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే, అరే పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, మన అమరజీవి, ఆయన పేరు మనం ఎందుకు పెట్టుకోకూడదు, ఇది కూడా చాలా తక్కువే కానీ ఇది తప్పకుండా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ జల్ జీవన్ మిషన్ దానికి, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన దానికి ఈ ఆంధ్ర తరపున ఈ ప్రాజెక్టుకి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దార్శనికత ఏ విధంగా ఉంది, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, కానీ అవేం పట్టించుకోకూడదు అనుకుంటూ ఆయన పొట్టి శ్రీరాములు గారి గురించి చెబుతూనే ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతసేపు ఇలా వార్నింగ్ ఇచ్చారు, జగన్కి అలా వార్నింగ్ ఇచ్చారు, దీనికి ఇలా చెప్పారు, అలా చెప్పారు అంటున్నారు. కానీ ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి గురించి సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. తెలుసా మీకు? సోషల్ మీడియాలో ఎవరు ఈ పొట్టి శ్రీరాములు అనేది పవన్ కళ్యాణ్ నోట్లోంచి ఎందుకు వచ్చింది అనేది చరిత్ర తెలియని వాళ్ళందరూ కూడా అసలు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది ఏంటి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయాల్లో కూడా ఈ ఒక్క విషయం కూడా ఉందట. అంటే చూడండి, చరిత్రను కూడా ఈ విధంగా చెప్పొచ్చా, సభల్లో ఈ విధంగా యువతను ఉత్తేజపరచొచ్చా అనేది చాలామంది ఏంటంటే చప్పట్లు కొట్టుకొని ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ మాట్లాడే ప్రతి మాట గుండెల్లో గుచ్చుకునేలాగా ఆలోచింపచేసేలా ఉంటుంది. అంటే ఆయన ఆలోచన విధానం ఏంటిది అని మాత్రం మనందరం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.